నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో జూలై 1 నుంచి 31 వరకు మీన రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మీనరాశి జులై మంత్కి మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్గా ఉంటుంది. అమ్మా ఇది మన షష్టగ్రహ కూటమి తర్వాత మీన రాశి వారికి పాజిటివ్ అన్నమాట ఇప్పుడే వింటున్నాం కదండి. పాజిటివ్గానే ఉంటుందండి, టెన్షన్ పడిన అవసరం లేదు. మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఎక్కువ ఉంటారు. కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఈ మీనరాశి వాళ్ళకి కొన్ని విశిష్టత గల రోజులు ఉన్నాయండి జులై మంత్లో. ఇవి ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఇబ్బందులు పడి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇవి వీళ్ళకి చెప్తే, అంటే ఎలాంటి జ్యోతిష్కుల్ని ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకున్న ప్రాబ్లం బేస్ చేసుకొని ఈ పండుగలు కనుక జరుపుకుంటే చాలా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఒకటి వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటేనండి, ఆషాఢ నవరాత్రి ఇది జూన్ 26 నుంచి జూలై 4 వరకు జరుగుతుందండి. ఎవరికైతే భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోయాయి, అవి ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయి, లేదంటే డైవర్స్ అంతా ఈ లీగల్ ఇష్యూస్ అంతా బ్యాటిలింగ్ అంతా నడుస్తూ ఉంటుందో వాళ్ళు కనుక ఈ వారాహి నవరాత్రి కనుక జరుపుకుంటే వాటిలోంచి బయటపడిపోతారండి. ఓకే. రెండోది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, లేదంటే పంట దిగుబడి సరిగా లేకుండా అప్పులు అయిపోయి కౌలు తీసుకుంటున్నాము, మళ్ళీ అప్పులు ఇవి చేయక పొలాలు ఉందాము అని చెప్పేసి ఎవరైతే కనుక అనుకోండి ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. మూడోది ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఎవరైతే కనుక సరిగ్గా బిజినెస్ లేదండి ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ముగ్గురికి కనుక ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వారాహి నవరాత్రుల్ని భక్తిగా శ్రద్ధగా సింపుల్గా చేసుకున్నా కానీ రిజల్ట్ చాలా అమితంగా ఉంటుందండి. ఒకటి సింపుల్ కంటే నేను చాలా మందికి ఏం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళంతా బిజీగా ఉంటారు, కార్పొరేట్ లైఫ్లో ఉంటూ ఉంటారు, ఎంప్లాయీస్ అంత టైం ఉండదు. ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం వీళ్ళు స్పెండ్ చేస్తే అమ్మవారికి రాత్రి 8 తర్వాత ధూపం వేయాలండి. అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని తర్వాత పంచోపచార పూజ అని ఉంటుందండి. 5 రకాల ఉపచారాలు ఉంటాయి. పూలతో, తర్వాత దీపము, నైవేద్యం, ఇలాంటి ఒక 5 రకాల ఉపచారాలు ఉంటాయి. అవి పూజ చేసి తర్వాత వీళ్ళు ఈ 9 days ఎవరితోనూ తిట్టకుండా గొడవ పడకుండా ఉండాలి. అది మెయిన్ కండిషన్ అండి. ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే సింపుల్లో సింపుల్. ఇంకా చేయగలిగిన వాళ్ళు షోడోపచార, లేదంటే మనకి అష్టోత్తర శతనామం అని ఉంటుందండి. ఈ అష్టోత్తర శతనామం అమ్మవారు చదువుకున్నా కానీ ఈ 9 days చాలా బాగుంటుంది. ఇంతవరకు చేసుకొని చేయగలిగిన వాళ్ళు, రెగ్యులర్గా హ్యాబిట్ ఉన్న వాళ్ళు షోడోపచారాలు చేసుకున్న వాళ్ళు ఉపవాసాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఏంటంటే ఎవరికి కానీ బట్ మినిమం టు మినిమం ఎంతన్నా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. రెండోది గురు పూర్ణిమ రోజు జూలై 10న వీళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు. వీళ్ళు ఖచ్చితంగా ఆ రోజున వీళ్ళకి చదువు చెప్పిన గురువులు కానివ్వండి, మఠాలు కానివ్వండి, ఆశ్రమాలు ఇలా వెళ్ళిపోయేసి అక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటే కలిసి వస్తుంది. తర్వాత నాగపంచమి ఉందండి. ఎవరికైతే పిల్లలకి కలగకుండా ఇబ్బంది పడుతున్నారో, లేదంటే మిస్క్యారేజ్ అవుతుందో, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గ్యాప్ ఉంటుందండి. వీళ్ళు సరిగ్గా పలుకోకుండా, వీళ్ళు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా, లేదంటే పిల్లల ద్వారా పెద్దలు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఇది జనరల్గా మానసాదేవి కోపం వస్తే ఇది జరుగుతూ ఉంటుందండి. మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం అని కూడా ఉంటుంది. ఇది చదువుకుంటూ ఉండాలి. దీనితో పాటు నాగపంచమి రోజున మనకి పొట్టలో పాలు పోసి నాగదేవతలకు పూజ చేసినా కానీ అవి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. ఇంతేకాకుండా తొలి ఏకాదశి, చాలామందికి తొలి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలని విశిష్టత దాని గురించి చూసుకుంటే ఇంట్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఒకళ్ళకి హెల్త్ బాగుంటుంది, ఇంకొకళ్ళకి బాగోదు, ఒకళ్ళకి బాగుంటుంది, ఇంకొకళ్ళకి బాగు, ఏదంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఒక లూప్లో పడిపోయి ఉంటారండి. ఆ ప్రాబ్లం ఎప్పటికీ తెగదు వీళ్ళకి. అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కనుక నివసిస్తున్న ఇంట్లో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని దానితో పాటు వీళ్ళు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు. ఇలా 4 రకాలైన సమస్యలు ఈ 4 ముఖ్యమైన పర్వదినాలు కనుక చేసుకుంటే వాటి నుంచి బయటపడిపోతారండి. రైట్. ఇప్పుడు మీనరాశి కనుక మనం చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, దా, దే, దో, చాచి లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు. గ్రహస్థితిని ప్రకారం కనుక చూసుకుంటే 2 గ్రహాలు మారుతున్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు అని చెప్పుకోవాలన్నమాట. శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు, వీళ్ళకి కుజుడు కూడా చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి నేనేం చెప్పిన వీళ్ళకి మిక్స్డ్గా ఉండి బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. గురువు కూడాను వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నప్పటికీ జూన్ మంత్ వీళ్ళకి మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. బంధువుల నుంచి రక్షణ, సపోర్టు ఇవన్నీ తీసుకొస్తున్నారనమాట. మీరు ఇందాక చెప్పుకున్న తర్వాత మీనరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్,
చక్కగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ అదే. మంత్. కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి, అవేందో చూద్దాం. వీళ్ళకి సూర్యుడు 5వ ఇంట్లో ఉండి 11th హౌస్ చూడటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. ఫస్ట్ వీళ్ళకి మనీ ప్రవాహం చాలా బాగుంటుంది. ధన ప్రవాహానికి సంబంధించిన కొత్త కొత్త సోర్సెస్ ఇన్కమ్ అంతా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఏం చెప్తారంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయోతి అని చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏం చేయాలంటే శరీరానికి అలసట, సోమరితనం ఉంటుంది. ఈ పని చేద్దామా వద్దా అన్నట్లు ఉంటారు. తర్వాత చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి శత్రువుల మైండ్ సెట్ ఈ మంత్. అంతేకాకుండా స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం, ఈ పని చేద్దామా వద్దా, వెళ్తే ఏమవుతుంది లేకుంటే ఏమవుతుంది అని టూ మచ్ ఆలోచించేసి ఎక్కువ ఎటు చేయకుండా ఆగిపోతారు అనమాట. అందుకని చక్కగా పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యి మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది. కుజుడు వీళ్ళకి చక్కటి మంచి యోగ్యతని ఇస్తున్నాడు. 6వ ఇంట్లో కుజుడు ఏమని చెప్తారంటే మనోల్లాస ధర్మసిద్ధి, అనుకున్న ప్రకారం అన్ని పనులన్నీ జరిగిపోతుంటే మనసంతా చాలా హ్యాపీగా ఉంటుంది. మన మహర్షులు ఏం చెప్తారంటే 6వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం, వస్త్రలాభం, ధాన్య లాభం, యశోతద, కీర్తి ప్రతిష్టలకు పెరుగుతాయి. వీళ్ళ యొక్క ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉండేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు అన్నమాట వీళ్ళని. అంతేకాకుండా వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి శుక్రుడు కనుక చూస్తుంటే వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు అని మనం చెప్పాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి గౌరవం బాగుంటుంది, వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా కానీ పని చెప్పినా కానీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎదురు వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవుతూ ఉంటారు అనమాట. వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ లవ్, ప్లేజర్స్, తర్వాత గుడులు విజిట్ చేయటం, లాంగ్ ప్రయాణాలు ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి వీళ్ళకి? నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్గానే ఉందని మనం చెప్పుకోవాలి, మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి. పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ధనలాభం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్లో. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ధనంతో ఇబ్బంది పడిపోతారు, భయపడుతూ ఉంటారు. సో అందుకని భయం అనేది అగైన్ ఇది మెంటల్ ఫ్యాకల్టీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఈ భయం కూడా మోస్ట్లీ ధనానికి సంబంధించిన విషయాల్లోనే వీళ్ళకి భయం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, విశేష ధన లాభం చూపిస్తుంది. వీళ్ళకి ఒకటి బంధనము, భయపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ఇలా జయప్రదంగా ఉంటుంది. ఈ మాసం అంతా ధన ప్రాప్తి చక్కగా ఉంటుంది, ధనలాభము కనిపిస్తూ ఉంటుంది. అయితే ధనము ఖర్చు అవుతుంది, బంధనము ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ బంధనం అంటే మనం ఏమనుకోవాలంటే క్లారిటీ ఉండదు ఫ్యూచర్ గురించి. తర్వాత ఎలాంటి ఆపర్చునిటీలు చుట్టూ ఉన్నాయి, అది తీసుకుంటే కలిసి వస్తుందా లేదంటే కలిసి రాదా అన్న ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు పెద్దవాళ్ళని కానివ్వండి, లేదంటే ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, లేదంటే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళ చేయబోయే పనికి ఎలా ఉంటుంది ఏంటి రిజల్ట్ అంటే ముందుగా తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. దీంతో పాటు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా కనుక లేడీస్ కానీ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే, లేదంటే వాళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం ఇండైరెక్ట్గా ఇలా మీద పడుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా అలానే స్త్రీ నాశనం ఉంటుంది. స్త్రీలు అయితే పురుష నాశనం అని చెప్తారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్కి ఎవరికైనా హెల్త్ బాగోలేకపోవటము, లేదంటే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇండైరెక్ట్గా వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో మిగతా విషయాలన్నింటిలో ఒక రకంగా చూసుకుంటే మోడరేట్గా నుంచి పాజిటివ్ సైడ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు రిజల్ట్ అంతా. రైట్. మరి మీనరాశి వారు ఈ జూలై 1 నుంచి 31 వరకు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? బేసికల్గా రెమెడీస్ ఈ రాశి వాళ్ళకి మన ఇద్దరు కాంబినేషన్లో చేసిన ఉగాది రాశి ఫలాలు ఉన్నాయండి. మీనరాశి గురించి చాలా డిస్కస్ చేసాము. అందులో చాలా రెమెడీస్ వీళ్ళు చేయాలి. ఎందుకంటే ఏలినాటి శని వీళ్ళకి పీక్ స్టేజ్లో ఉంది. చాలామంది భార్యాభర్తలు సపరేట్ అయిపోవటం, డైవర్స్లకు అప్లై చేసుకోవటము, ఇళ్లలో గొడవ పడటము, ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. ఈ నక్షత్రాలకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లోకి రావడంతో చాలా ఇంటెన్సిటీగా ఉంది తీవ్రత. అందుకని ఆ రెమెడీస్ చేసుకుంటూ ఈ పర్టికులర్ జులై మంత్ కనుక వీళ్ళకి సుదర్శన హోమం చేయించుకున్నా, లేదంటే విశేషంగా లక్ష్మీ కుబేర హోమం చేయించుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి నేను ఏం చెప్తానంటే వీళ్ళని ఎక్కువసార్లు రుద్రాభిషేకం చేయించుకోవటం, శ్రీశైలం వెళ్ళి రావటం, తర్వాత ఇంకా ఎవరైనా కనుక తిరునల్లారని శనికి సంబంధించిన టెంపుల్స్ విజిట్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ మంత్ పర్టికులర్గా సుదర్శన హోమం చేయించుకున్నా, కుబేర పాశుపత హోమం చేయించుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కువగా వీలైతే ఈ మనం ముందట్లో చెప్పుకున్నాం కదండి ఆషాఢ నవరాత్రులు, తర్వాత ఈ రెమెడీస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళొస్తే చాలా చాలా కలిసి వస్తుంది. రైట్. సో మీనరాశి వారికి కొంచెం పాజిటివ్ నోటే ఉంది, లేని వాళ్ళు ఇలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది. కరెక్ట్ అండి. చాలా సంతోషం అండి. ద్వాదశ రాశిలో భాగంగా జూలై 1 to 31 వివిధ రాశుల వారికి ఎలా ఉందో వివరించి రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు సురేష్. ధన్యవాదాలు.